వైఫ్, నాకు పిల్లలు ఇద్దరు వర్కింగా? పిల్లలండి. వైఫ్. మాకు ఇద్దరు పిల్లలు. బాబు, హ్మ్. పాప. హుహు. మా మిసెస్ ఏమో ఆమెకు కూడా బిజినెస్ పెట్టించాను. ఇంటీరియర్ హోమ్ డెకర్స్ పెట్టించింది. లుక్స్ బ్యూటీ క్లినిక్ పెట్టించిన అవన్నీ తనకు ఓ పెద్ద ఓకే. బిల్డింగ్ పెట్టి చేపించాను. ఆమె ఫుల్ సక్సెస్‌ఫుల్ ఆమె గూడా. మంచి వావ్! బిజినెస్ మ్యాన్. గ్రేట్. సో, తర్వాత ఎప్పుడైతే ఈ వెలుగు ఫౌండేషన్ పెట్టి 6 ఇయర్స్ తర్వాత తనను గూడా షాప్ తీపిచ్చేసాను. తనను గూడా ఉంచలేదు. అయ్యో! ఆ! హ్మ్. వద్దు ఇగ మనకు భగవంతుడిచ్చాక చాలు. ఓకే. ఇప్పుడు ఎంత ఎంత తింటాం మనం? మనం మనకు ఇప్పుడు స్టమక్‌లో పట్టినంత. పరిగెత్త మనం పరిగెత్తుతున్నాం. హ్మ్. దేనికోసం పరిగెత్తున్నాం? పరిగెత్తుకుంటా పోతా అంటే దేనికోసం పరిగెత్తుతుందో తెలవది. ఆ పరిగెత్తేది దేనికోసం అని బాగా ఆలోచిస్తే డబ్బు కోసమే. డబ్బేమైనా కరెక్ట్. పట్టుకుపోతున్నామంటే పట్టుకుపోవట్లేదు. వదిలిపెట్టిపోవుడే. పోయేదాని కోసం అంతగానం పరిగెత్తడం అవసరం లేదు గదా! హ్మ్. ఎంత కావాలో అంత ఆ! అసలు మనిషి సంపాదించుకుంటే చాలు. బతికేదెంత? రైట్. ఇది నాకు ఆలోచనలొచ్చినాయి. ఓకే. 84,00,000 జీవరాశులలో హ్మ్. ఒక మనిషికి మాత్రమే ఆలోచించే శక్తి, మాట్లాడే శక్తి భగవంతుడిచ్చిండు. అవును. అలాంటిది ఇప్పుడు మిగతా జీవరాశులన్నీ హ్యాపీగా ఈ ప్రపంచం అంతా నాదే అని పక్షి అట్లా ఎగురుకుంటూ పోతాంటది. ఒక హ్మ్. మనిషి మాత్రమే ఈ భూమి నాది, ఈ జాగ నాది అని అక్కడక్కడనే గిరిగీసుకొని అలానే చచ్చిపోతాండు. కరెక్ట్. చూడండి ఆలోచించండి. ఇవన్నీ ఆలోచనొచ్చాయి. అంటే మనిషికి అంటే ఆలోచిస్తే అంటే వాళ్ళకంటే మనకెక్కువ ఆనందంగా జీవించొచ్చు. కానీ హ్మ్. ఈరోజు కష్టపడతాండు, నష్టపడతాండు, పరిగెత్తాండు, ఒకరిని చంపుతాండు, వానికి వాడు ఆత్మహత్య చేసుకుంటాండు. అవును. ఇంత జ్ఞానం రకరకాలుగా ఉండి, జరుగుతున్నాయి. ఇంత జ్ఞానం ఉండి. సో, ఇది కరెక్ట్‌గా లేదు అని హ్మ్. నాకు అనిపిచ్చి, ఇది మనం ఆలోచించేది కరెక్ట్‌గా లేదు. హ్మ్. ఉన్నన్ని రోజులు మనకు జీవించే విధానం కరెక్ట్‌గా తెలిస్తే, హ్మ్. ఏ మనిషి అయినా ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎంత చిన్న స్టేజ్‌లో ఉన్నా, ఎంత పెద్ద స్టేజ్‌లో ఉన్నా అద్భుతంగా, ఆనందంగా జీవించొచ్చు. రైట్. దట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. హ్మ్. సో, అని నాకప్పుడు అనిపిచ్చేసి ఇగ నేను నా లైఫ్ స్టైల్ అంతా మార్చుకున్నా. ఈ నోటి నుంచి అబద్ధం ఆడొద్దు. ఈ ఓహ్! శరీరం నుంచి ఎటువంటి దుష్కర్మలు చేయొద్దు. అని చెప్పేసి వ్యాపారం చేస్తే రూపాయి వస్తది, రూ. 2 అమ్మితే అది కూడా అబద్ధమే అనుకోని నేను అద్దనుకున్నా. అంటే హ్మ్. చాలనుకున్నా. భగవంతుడు ఇచ్చాం కదా హ్మ్. చాలు. వ్యాపారం చేస్తే ఏదో ఎంతో కొంత అబద్ధం ఆడాలి. బట్ కానీ చేయాల్సింది. పిల్లలున్నారు గదా! వాళ్ళింకా సెటిల్ అంటే అవ్వాలి. వాళ్ళకు స్టడీస్ ఇవన్నీ సరిపోతది. వాళ్ళ వాళ్ళ చదువులకు, వాళ్ళ ఉద్యోగాల వరకు ఓహ్! అంతవరకు భవిష్యత్తుకు చేయాలి. సరిపడా చేసేసారు. అంతవరకే చేయాలి ఏ మనిషి అయినా. రైట్. అంతకంటే ఎక్కువ నువ్వు చేసినవంటే పిల్లల జీవితాలు నాశనం చేసినట్టే. కరెక్ట్. రెండోది ఏందంటే అంత పట్టుకపోయేది లేదు గదా! వదిలిపెట్టిపోవడమే. దట్స్ ట్రూ. దానికోసం టైమ్ అంతా వేస్ట్ చేస్తే మనం ఆపడం వల్ల ఇప్పుడు నేను మా బ్రదర్‌కి ఇచ్చాను నా షాప్. హ్మ్. వాళ్ళ లైఫు వాళ్ళకొక అవకాశం ఇచ్చిన వాళ్ళమైతాం. కరెక్ట్. ఒక్కడే సంపాదించుకుంటే మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇయ్యాలే. అనే ఆలోచనతోటి నా లైఫ్ స్టైల్ అంతా మార్చుకున్నా. బట్ ఈ రోజుల్లో ఎవరు సార్ ఇంత అంటే ఇంత పాజిటివ్‌గా ఆ! సెల్ఫ్ కానీ ఆలోచించుకొని అంటే నలుగురి కోసం నేననేదేంటంటే అని ఈ చేసేవాళ్ళు? రోజుల్లో మీరన్నది కరెక్టే. కానీ వందలకు వేల కోట్లున్నోడు కూడా ఆనందంగా లేనిది నేను ఆనందంగా ఉన్నా అని చెప్పగలుగుతా. అంత స్ట్రాంగ్‌గా. ఎందుకంటే తెలిసిపోయింది గదా! మనకు లైఫ్ ఏంటంటే తెలిసిపోయినప్పుడు రైట్. అనవసరంగా టెన్షన్ పడే అవసరం లేదు. అనవసరంగా పరిగెత్తే అవసరం లేదు. హ్మ్. ఈ క్రమంలో ఈ జరుగుతున్న క్రమంలో మా మిసెస్ ఉండి పిల్లలు సెటిల్ కావాలి. బాబు రైట్. అక్కడున్నాడు హ్మ్. హైదరాబాద్‌లో. పాప ఉంది. నువ్వు సేవ అనుకుంటా ఇలా చేసుకుంటా పోతే వాళ్ళని సెటిల్ చెయ్యి. ఆ తర్వాత నువ్వేమైనా చేసుకో. అన్న కరెక్టే తర్వాత గదా! సరే వీళ్ళని సెట్ చేయాల్సిన టైము కొన్ని సంవత్సరాలైతే వీళ్ళకి గడపాలని చెప్పేసి హ్మ్. వాళ్ళతోని గడపాలంటే నేను హైదరాబాద్ షిఫ్ట్ కావాలని ఓకే. అప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి హ్మ్. మా అబ్బాయి నేను ఎంఎస్ చేస్తా డాడీ వెళ్తానంటే వాని ఓహ్! కోసం ఇక్కడే ఉండి 3 నెలలు ప్రాసెస్ చేసి అని ఎంఎస్ పంపించినాం లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్. హుహు. పాప బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. వాసవి కాలేజ్ చదివింది. ఇప్పుడు తను మై హోమ్స్‌లో జాబ్ చేస్తుంది. ఓహ్! ఈ గ్యాప్‌లో ఏం చేయాలి అనేది మళ్ళీ క్వెషన్ మార్క్ అసలు. ఓకే. ఇక్కడ స్ మళ్ళీ ఆ! ఈ ఆ! సేవ చేయాలంటే ఇక్కడ మనం సరిపోం హైదరాబాద్‌లో. మరీ రైట్. అంత ఎక్కువ సంపాదించలేదు. సంపాదించింది తక్కువ. ఉన్న దాంట్లో హ్మ్. హ్యాపీగా డిజైన్ చేసుకున్నాం. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ కిరాయిలు ఇవన్నీ చేయాలంటే ఇబ్బంది ఎట్లా అని చెప్పేసి ఆలోచించి, అప్పుడు మళ్ళీ ఆ పాతది ఏదైతే గ్యాప్ ఇచ్చినామో, హ్మ్. భగవంతుడు మూవీస్. ఇప్పుడు "వద్దురా నువ్వు ఇది కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు అటు పో" అని నన్ను ఎట్లయితే ఆ! నన్ను బిజినెస్‌లోకి పంపించిండో రైట్. ఆ సో, సినిమాల నుంచి. అప్పుడొక పాజ్ ఇచ్చారు. మళ్ళీ ఆ! దాన్ని మళ్ళీ ఎంటర్ చేయాలని ఆలోచనొచ్చి రీ ఎంట్రీ. ఆ! రీ ఎంట్రీ. ఎట్లా చేయాలి? అంతకుముందు ఏదో సరదాగా పోయి చేసినాం అట్లా కాదు. ఇప్పుడు కరెక్టే. చేస్తే ఒక ప్రొఫెషన్‌గా చేయాలి అని హ్మ్. చెప్పేసి ఆలోచించి అప్పుడు అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో అక్కడ ట్రైనింగ్ ఒక 3 మంత్స్ సీరియస్‌గా తీసుకొని, ఓహ్! అక్కడ 3 నెలలు పర్ఫెక్ట్‌గా తీసుకున్న తర్వాత డబ్బింగ్ గూడా అక్కడే నేర్చుకొని, హ్మ్. ఆ తర్వాత ఫస్ట్ డబ్బింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి సో, అంటే డబ్బింగ్ ఫస్ట్ మీరు ఆర్టిస్ట్‌గా రావడం జరిగిందా ఇండస్ట్రీకి? డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా డబ్బింగ్. రావడం ఫస్ట్ జరిగిందా? డబ్బింగ్. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే. ఫస్ట్ డబ్బింగ్. ఎన్ని ఇయర్స్ చేశారు డబ్బింగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా? ఒక ఇయర్స్ చేయలేదండి. ఒక 4, మంత్సా? 5 మంత్స్ అంతే. ఓకే. 4, 5 మంత్స్ డబ్బింగ్ చెప్పాను. హ్మ్. చిన్న చిన్నగా అట్లా బిట్స్ అట్లా చెప్పాను కొన్ని కొన్ని. హ్మ్. సో, చాలామంది అంత ఎందుకు డబ్బింగ్ స్టార్ట్ చేశానంటే ఫస్ట్ చాలామంది నా వాయిస్ బాగుంటది సార్ మీరు అంటే నేను అక్కడ ఉన్నప్పుడు కలెక్టర్ ప్రోగ్రామ్స్ గాని ఇవన్నీ చేసినప్పుడు నేనే యాంకరింగ్ గాని ఇవన్నీ చేసేవాడిని. సో, ఓహ్! అవన్నీ చేసినప్పుడు వాళ్ళందరూ అనేదన్నమాట. మీరు వాయిస్ బాగుంటది. మీరే అక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా మంచిర్యాలలో యాంకరింగ్ లాగా పెట్టేది నన్ను.
సో, ఓకే. అట్లా సేమ్ ప్రొఫెషన్ ఆ! అయితే. ఆ విధంగా నాకది ఇంట్రెస్ట్ గూడా. ఓకే. ఆ జాబ్ గూడా ఇంట్రెస్ట్. అట్లా చేసేవాడిని. హ్మ్. ఇక్కడ గూడా మనం ఇగ సినిమాలు గాదు ముందైతే డబ్బింగ్ చెప్దాం అనుకున్నాం. కానీ సాటిస్ఫాక్షన్ కాలే లోపట. హ్మ్. తెర ముందు కనిపించాలనుకుంటున్నాం. తెర వెనక గాదు. మనం డబ్బింగ్ గాదు. మనం మళ్ళీ ఏదన్నా చేయాలనే ఒక ఫీలొచ్చింది లోపట. సో, రైట్. అప్పుడు మళ్ళీ ఏదైతే అన్నపూర్ణలో నేర్చుకున్నామో ఓకే. సో ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్ తీసుకొని సీరియల్స్ స్టార్ట్ చేశాం ఫస్ట్. ఓకే.